సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అనాథ విద్యార్థులకు సమయానికి భోజనం అందించలేని దయనీయ స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని అభిప్రాయపడ్డారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా సిద్దిపేటలో అనాథ విద్యార్థులకు కలిసిన హరీష్ రావు వారి సమస్యలు తెలుసుకున్నారు. గురుకులాలు, కస్తూర్బా పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన మెస్ బిల్లులు, కాస్మెటిక్ ఛార్జీలు ఇప్పటికీ పెండింగ్ లోనే ఉన్నాయని హరీష్ గుర్తు చేశారు. ప్రభుత్వం కమిషన్లకే ప్రాధాన్యం ఇస్తోందని, కమిషన్ లేని పనులను కావాలని ఆలస్యం చేస్తున్నట్లు ఆరోపించారు. విద్యార్థులు కమిషన్లు ఇవ్వలేరు కాబట్టే వారి బిల్లులు చెల్లించడం లేదేమో అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తెలంగాణ తెచ్చిన పోరాట యోధుడు కేసీఆర్, తన ప్రాణాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధపడ్డ నాయకుడు కేసీఆర్. ఎంపీ పదవిని, కేంద్ర మంత్రి పదవిని, రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ పదవిని, ఎమ్మెల్యే పదవులను గడ్డిపోచలాగా వదిలి పోరాడి తెలంగాణ తెస్తే నువ్వు ముఖ్యమంత్రి అయినావు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఎక్కడిది? తెలంగాణ లేకపోతే నీ జీవితంలో నువ్వు ముఖ్యమంత్రి అవుతావా? ఎందుకు ఆ పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు? వయసులో నీకు తండ్రి లాంటి వాడు, తండ్రి లాంటి కేసీఆర్ గారిని, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారిని అటువంటి మాటలు మాట్లాడొచ్చునా? నువ్వు ఏ సందర్భంగా ఏం మాట్లాడాలో కూడా తెలియదా నీకు? కేసీఆర్ గారు అడిగిన ప్రశ్నలేంది, నువ్వు మాట్లాడిన మాటలేంది? ఆయన బేసిక్ ఇష్యూస్, రాష్ట్రానికి సంబంధించినటువంటి అత్యంత ప్రధానమైనటువంటి సమస్యల్ని కేసీఆర్ గారు లేవనెత్తారు. వాటికి సమాధానం చెప్పు. ఫార్మా సిటీ అనేది హైదరాబాద్ లో కాలుష్యాన్ని తగ్గించడానికి, ముఖ్యంగా జీడిమెట్ల ప్రాంతంలో ఉండే పొల్యూషన్ ఇండస్ట్రీని ఇక్కడికి తరలించడానికి మేము ZLB జీరో లిక్విడ్ బేస్ తోని ఫార్మా సిటీని ఏర్పాటు చేసినాము. దానికి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తెచ్చినాము. దాన్ని నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నావు అన్నాడు. ఎందుకు చేస్తున్నావు? దాని గురించి సమాధానం చెప్పు. ఆనాడు నువ్వే కదా అడిగి పోయి ఈ ఫార్మా సిటీ వద్దు, రైతుల భూములు రైతులకు తిరిగిస్తా అని చెప్పినావు. నీది నోరా మోరా? ఈ రైతుల భూమి రైతులకు తిరిగన్నయ్యి. లేదు, కేసీఆర్ గారు ఆలోచన ప్రకారం ఫార్మా సిటీ అన్న పెట్టు. అది చెయ్యవు, ఇది చెయ్యవు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నావు. ఇలా తప్ప? మేము అడిగిన దాంట్లో, కేసీఆర్ గారు అడిగిన దాంట్లో తప్పున్నదా? ఫార్మా సిటీ పెట్టండి నిజం, రైతులకు భూములు వాపస్ ఇయ్యండి నిజం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నది అంతకంటే నిజం. ఉన్న నిజాన్ని మాట్లాడితే ఈ చిల్లర మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? ఒక స్టేట్స్మెన్ లాగా, రాష్ట్ర సాధకుడిగా కేసీఆర్ మాట్లాడితే వీధి రౌడీలాగా నువ్వు మాట్లాడుతున్నావు, చిల్లర భాష మాట్లాడుతున్నావు. ప్రజలు నిన్ను ముఖ్యమంత్రిగా నీకు అవకాశం ఇచ్చింది ఈ చిల్లర మాటలు వినడానికా? చిల్లర మాటలు కాదు కదా, ఈ బడి పిల్లలకు బుక్కడి అన్నం పెట్టే తెలియలేదు నీకు? ఎప్పుడన్నా నువ్వు బడికి పోయి పిల్లలతో మాట్లాడితే కదా. ఇప్పుడు నేను ఈ పిల్లలు అనాథ పిల్లలు. ఇవాళ క్రిస్మస్ పండుగ రోజు ఈ అనాథ పిల్లల పరిస్థితి ఏంది? ఆ పిల్లలతో కలిసి భోజనం చేద్దామని నేను ఇక్కడికి వచ్చాను. ఆ పిల్లలకు కాస్మెటిక్ ఛార్జెస్ లేవు, 4 నెలలకి మెస్ బిల్లులు లేవు. కోడిగుడ్డు చూస్తే గోటి లెక్క ఉన్నది, అది గింతంతా. నువ్వు మాట్లాడుతావు ఓ గ్రీన్ ఛానల్. ఇప్పటి నుంచి గ్రీన్ ఛానల్లో పెట్టినాయి, ఇక మొత్తం హాస్టల్లకు పైసలు బరాబర్ గ్రీన్ ఛానల్లో పడతాయా? నువ్వు పడ్డాయా గ్రీన్ ఛానల్లో? గ్రీన్ ఛానల్లో పడితే మరి 4 నెలలకి ఎందుకు పెండింగ్ ఉన్నది? నీ మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు గడప దాటడం లేదు. నీవు కమిషన్లు ఇచ్చే 10%, 20% ఏమో బిల్లులు ఫైనాన్స్ క్లియర్ అవుతున్నాయి. SC, ST, BC పిల్లల బిల్లులు ఏమో క్లియర్ గా, ఎందుకంటే పిల్లలు కమిషన్లు ఇయ్యరనే కదా నీకు 20% కమిషన్ రాదు కదా. పిల్లలకు కాస్మెటిక్ ఛార్జెస్ ఇస్తే కమిషన్లు ఇచ్చేటోళ్ళకేమో బిల్లులు ఇస్తారు, కాస్మెటిక్ ఛార్జెస్. ఈ పిల్లలు కమిషన్లు ఇయ్యలేరు కనుక వీళ్ళ బిల్లులు పడాయా? కమిషన్ల రాజ్యమేనండి ఇది. నువ్వే చెప్పినావు కదా పోయినసారి, మేము హాస్టళ్ల బాట బట్టి, గురుకులాల బాట బట్టి పిల్లల ఇబ్బందులను మీ ప్రభుత్వం దృష్టికి తెస్తే నువ్వేం మాట్లాడినావు? లేలే ఇప్పటి నుంచి అంతా గ్రీన్ ఛానల్, పైసలు పడకపోతే తోలు తీస్తా, తోడకలు తీస్తాను. ఇప్పుడు ఎవరు తోలు తీయాలి? నీ తోలు తీయాలి, నీ తోడకలు తీయాలి. ఇప్పుడు నువ్వు చెప్పుడు పైకి చెప్తున్నట్టు లోపలికి వెళ్ళి ఇత్తలేనట్టు. నువ్వు ఇప్పుడు ఎవరు తోలు తీయాలి, ఎవరు తోడకలు తీయాలి అడుగుతున్న రేవంత్ రెడ్డిని. నువ్వే కదా విద్యాశాఖ మంత్రివి, నువ్వే కదా ఫెయిల్యూర్ ముఖ్యమంత్రివి. మరి ఎవరు తోలు తీయాలి, ఎవరు తోడకలు తీయాలని అడుగుతా ఉన్నా. చిల్లర మాటలు మాను. ఇప్పటికైనా SC, ST, BC హాస్టళ్లు, గురుకుల పాఠశాలలు, కస్తూర్బా స్కూల్స్, పెండింగ్ మెస్ బిల్లులు, కాస్మెటిక్ ఛార్జెస్ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తారు.